హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్లో 5 స్టార్ హోటళ్ళల్లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చుకొని అందులో బోన్స్ లేకుండా మెత్తటి ముక్కలు కట్ చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల రైస్ ఫ్లోర్, 1 ఎగ్, కొంచెం గరం మసాలా వేసి కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం 2 స్పూన్ల వాటర్ పోసుకొనైనా కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఈ చికెన్ పీసులన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, వాటిని డబల్ డీప్ ఫ్రై చేసుకునే పని లేదు. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి కలర్ఫుల్గానే ఉంటాయండి. మళ్ళీ అందులో కలర్ వేసుకోవద్దు, అది హెల్త్కి ఏం మంచిది కాదు. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్లు, ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఈ రోడ్ల మీద హోటళ్ళల్లో తినొద్దు. అవి ఎప్పుడు మనం ఆర్డర్ ఇచ్చినా అవి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటాయి. తీసి అప్పటికప్పుడు వాళ్ళు ఫ్రై చేసి మనకు రైస్లో కలిపిస్తారు. అవి మనకి అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి మనం ఇంట్లోనే ఎప్పుడు తినాలంటే అప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన ముక్కలన్నీ ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం కావాలో చూద్దాం. క్యాబేజీ, క్యారెట్, ఉల్లిఆకు, బీన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కావాలి. అవన్నీ సన్నగా తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసులన్నీ 2 ముక్కలుగా చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో. అంతే, ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాక ఒక కళాయి తీసుకొని మనం ముందే చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుందిగా, అది 4 స్పూన్లు పోసుకొని 3 ఎగ్స్ వేసుకోవాలి. 3 ఎగ్స్ అన్నీ ఇలా మంచిగా ఫ్రై అయ్యాక అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజీ ఇవన్నీ అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు అలా వేగనివ్వాలి. సన్నగా తురుముకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చాక 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని కూడా 2 నిమిషాలు వేగనివ్వాలి. ఈ అల్లం వేసుకోవడం వల్ల నీసు వాసన రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి అల్లం తప్పకుండా వేసుకోండి. అల్లం వేసుకున్నాక మనం చికెన్ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా 2-3 నిమిషాలు మంచిగా వేగనివ్వాలి. ఈ చికెన్ ముక్కలు, క్యాబేజీ ఇవన్నీ మంచిగా వేగాక మనం ముందే ఉడకబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, 85% ఉడికిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా చూసారా ఎంత బాగుందో, విడివిడిగా ఏ మెతుకు ఆ మెతుకు అన్నం ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేసాను. దాంతోపాటు ఉప్పు వేసుకోండి. ఈ కారం, ఉప్పు కూడా మీరు చూసుకొని వేసుకోండి ఎంత కావాలంత. సోయా సాస్ 1 స్పూను, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకునే పని లేదండి, అయినా టేస్టే ఉంటుంది. అంతే, ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా చాలా టేస్ట్ ఉందండి, నిజంగా చెప్తున్నా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బయట కన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా కలుపుకొని మంచిగా కొద్దిగా అలా మగ్గాక కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమే. ఎప్పుడైనా తినాలంటే వేడివేడిగా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా మంచిది. అంతే అండి, అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్. చూసారా చాలా చాలా టేస్టీగా, కలర్ఫుల్గా ఎంత బాగుందో మాటలతో చెప్పలేను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి.